ఇక ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వంపై ధైర్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కని కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నమ్మి ఓటేస్తే నట్టిట ముంచేశారని అన్నారు ఆయన. ఇక ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించారని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తే కాంగ్రెస్ కు ఓటు వేశారని గుర్తు చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని బండి సంజయ్ సీరియస్ అయ్యారు. 100 రోజులు అమలు చేస్తాను, 900 రోజులే ఒక్క డిమాండ్ పరిష్కరిస్తలేవు. న్యాయబద్ధమైన గొంతెమ్మ కోరికలు కోరతలేరు. న్యాయబద్ధ డిమాండ్ నడితే కూడా నువ్వు మాట్లాడుకుంటే ఇవాళ ఒక కార్మికుడు ఆత్మహత్య చనిపోయి ఇంకో కార్మికుడు నల్గొండ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. నేను కార్మికులను అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబాలు అనాలు చేయకండి, ఉండి కొట్లాడాలి. కొట్లాడే దమ్ము మీకుంది. వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని చేసేవాళ్ళు మీరు, సకల జన సంబంధించిన ఉవ్వెత్తులు లేచేవాళ్ళు మీరు. పానలు టైర్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్ల మీద దమ్మెంతో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాలి. మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందేస్తారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉండి కొట్టాడదాం, మనం ఉండి కొట్టాడి సాధించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మెడలు వంచుదాం, ఎట్టే చూద్దాం మనం. ఇక ఢిల్లీకి సంచులు మోయడానికి డబ్బులు ఉన్నాయి కానీ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి డబ్బులు లేవా అని బండి సంజయ్ ప్రశ్నించారు. మంత్రులు ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి రాష్ట్రంలో భూములు అమ్మి ఢిల్లీకి సంచులు పంపుతున్నారని ఆరోపించారు ఆయన. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ నుంచే డబ్బులు వెళ్లాయని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తుందని బండి సంజయ్ తెలిపారు. ఢిల్లీకి మూటలు అప్పయ్యడానికి మాత్రం పైసలు ఫుల్ వస్తున్నాయి. బెంగాల్ కు పైసలు ఇక్కడ నుంచే, తమిళనాడుకు పైసలు ఇక్కడ నుంచే, కేరళకు పైసలు ఇక్కడ నుంచే, అస్సాంకు పైసలు ఇక్కడ నుంచే. ఇక్కడి నుంచి మూటలు పోతున్నప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితి లేదు. దానికి పైసలు వస్తాయి, ఈ పెన్షన్ వాళ్ళకి పైసలు మాత్రం పైసలు రావు. ఆ హిమాచల్ గదే, హిమాచల్ జనాభా ఎంత, హైదరాబాద్ లో సగం జనాభా లేదు, 1,00,000 కోట్ల పేసినాడ హిమాచల్. కర్ణాటక పరిస్థితి అదే, ఈ తెలంగాణ పరిస్థితికి ఇది. ఇవాళ నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకున్నారు వీళ్ళు, అన్ని అక్రమంగానే. 1 ఎకరం అమ్మితే మొత్తం తెలంగాణ అప్పులు నిలిపోతాయి. మంత్రులు ఒక 2-3 మంత్రులు ఒక టీం ఏర్పడి హైదరాబాద్ కాస్ట్లీ ల్యాండ్స్ అన్ని అక్రమంగా రెగ్యులేషన్ చేసుకుని చూసిరా. దానికెళ్ళి 1/2 ఎకరం అమ్మినా పైసలు సరిపోతాయి ఆర్టీసీ కార్మికులకు. 1/2 ఎకరం ఢిల్లీకి పైసలు పంపడానికేమో అమ్ముతావు, పైసలు అమ్ముతారు మీ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం. కానీ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే మాత్రం, ఆత్మహత్యలు చేయకుండా మాత్రం కనికరం, మానవత్వం లేకుండా, కనికరించకుండా వాళ్ళు ఉసురు పోసుకుంటావు నువ్వు.